ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గారడీలు చేస్తుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీరుపేట గ్రామంలో నిర్వహించిన గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తూ హిందుత్వాన్ని కాపాడుకుంటుందని పేర్కొన్నారు. 10 ఏళ్ల మోడీ పాలన, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలని మాట్లాడారు. ప్రతి పోలింగ్ బూత్ లో సగానికి పైగా ఓట్లు వచ్చేలా బూత్ లెవెల్ నాయకులు పనిచేయాలని సూచించారు కిషన్ రెడ్డి. చాలా మంది టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు. కాబట్టి టిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరితో మాట్లాడి, ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అవసరం ఈ రోజు తెలంగాణలో లేదు. ఏ రోజైతే వాళ్ళు తెలంగాణ పేరు మార్చేసుకున్నారో తెలంగాణకు వాళ్ళకు ముడిపెట్టిన బంధం పోయింది. కేసీఆర్ ఈ రోజు ఫామ్ హౌస్ మాత్రం పరిమితం అవుతారు. తెలంగాణకి ఈ రోజు కుటుంబ పాలన అవసరం లేదు. కాబట్టి కేసీఆర్ కుటుంబ సంగతి చూసుకుంటే మనం అందరం తెలంగాణ సంఘాలు చూసుకున్నాం. కేసీఆర్ పనిచేసే కుటుంబం కోసం, తెలంగాణ కోసం కాదు. ఈ యొక్క జాతీయ రుణాలు తీసుకుంటే మన తెలంగాణలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలో రాకముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 2400 కిలోమీటర్ల రోడ్డు ఉండేది. ఈ రోజు ఆల్మోస్ట్ ఈ 9 సంవత్సరాల్లోనే మరి 5000 కిలోమీటర్లు దాటి. గతంలో జాతీయ రహదారులు ఎట్లుంటే ఈ రోజు ఎంత పకడ్బందీగా పక్కా రోడ్లు, ఫ్లైఓవర్స్, అండర్ బ్రిడ్జెస్, మరి సర్వీస్ రోడ్లు ఏ రకంగా అద్భుతంగా నిర్మాణం చేసినాము.